మనం అందరం మందిరాలకు వెళ్ళాం కదా. డిసెంబర్ 31 వెళ్ళాం. రాత్రి పండుగ బాగా చేశారు కదా. చేశాం. బ్రహ్మాండంగా చేసి ఉంటారు. అందులో ఏంటయ్యా అంటే దేవుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది. ఇంకా సంవత్సరం పోతుంది కదా అని పాపం దాన్ని వదిలిపెట్టుకోలేక మందులు వగైరా వగైరాలు చేసి ఈ సంవత్సరం వదిలేద్దాం అనుకొని వదిలేయలేకుండా కొత్త సంవత్సరంలో ప్రవేశించే వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తూనే ఉంటారు. అలా కాకుండా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు ఎలా ఉంటారు, ఆ సంవత్సరంలో మనం ఏమేం చేశాం, దేవుని యొక్క వాగ్దానాలు ఏంటి, నూతన సంవత్సరంలో ఆయన మనకు ఏమేమి వాగ్దానాలు చేశాడు, ఇవన్నీ కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నూతనంగా మనము ఎలా తయారవుతున్నాము అనే దాని గురించి మనం తెలుసుకుంటే, దేవుడైన ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నూతనమైనటువంటి సృష్టిగా నువ్వు తయారవ్వాలి అనే మాట మనకు తెలుస్తూ ఉంది. నూతనమైనటువంటి సృష్టి. మనం అలాగే ఉన్నామా? నూతన సృష్టిగా ఉంటున్నామా? మనం చాలా వాగ్దానాలు తీసుకున్నాం కదా, తీసుకొని ఉంటాం. ఎప్పుడు మనం వాగ్దానాలు తీసుకుంటా ఉంటాం. దేవుడు మనకేం చెబుతున్నాడు ఈ సంవత్సరం? గతించిన కాలంలో కూడా జనవరి 1 నాడు వాగ్దానాలు తీసుకున్నాం. దేవుని యొక్క వాగ్దానాలు దేవుడు మన జీవితంలో చేయాలి అనుకుంటున్నాయి. వాటి అన్నిటినీ తెలుసుకుంటున్నాము. కానీ దేవుని దగ్గర నిలబడి ఆ సంవత్సరము జనవరి నాడు మనం దేవునికి చేసినటువంటి వాగ్దానం ఎంతవరకు నెరవేర్చాం? దేవుడైతే తన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దేవుడు. ఆయన నెరవేరుస్తూనే ఉంటాడు మన జీవితంలో. కానీ మనము చేసినటువంటి వాగ్దానం 1వ తారీఖు ప్రార్థన చెయ్యండి అని చెబితే ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడికి తెలియజేస్తూ ఉంటాం. అయ్యా 2024 సంవత్సరం మొత్తం కూడా మేము చేసినటువంటి అన్ని లిస్టు రాసుకున్నాను. జనవరి 1వ తారీఖు వాగ్దానం చేశాను. అప్పటి నుండి నేను లిస్టు రాసుకున్నా. నేను చేసినవి అన్నీ కూడా జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. అవన్నిటినీ కూడా నీకు వ్యతిరేకమైన ఏమన్నా ఉంటే విడిచిపెడతాను అని ఆ రోజు వాగ్దానం చేశాం. ఎంతవరకు నెరవేర్చాం? దేవుడైతే నీకు నెరవేర్చాలి, కానీ నువ్వు నెరవేర్చవా? ఆలోచిస్తున్నావా? నువ్వు ఎంతవరకు నెరవేర్చావో జ్ఞాపకం చేసుకో. మరలా ఇంకొక సంవత్సరాన్ని దేవుడు నీకు నూతనంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? కారణం ఒకటే. పోయిన సంవత్సరం నువ్వు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయావు. కనీసం ఈ సంవత్సరం అన్నా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటావేమో చూద్దాం అని దేవుడు నీకు ఆయుష్ పెంచాడు. నీకు, నాకు, అందరికి పెంచినటువంటి కారణం ఏంటయ్యా అంటే, పోయిన సంవత్సరం నీ చేసిన వాగ్దానాన్ని సంపూర్తిగా నెరవేర్చలేకపోయిన కారణంగా దేవుడు ఇంకొక అవకాశాన్ని నీకు ఇచ్చాడు. కారణం ఏంటి అంటే, నిన్ను అపవాదికి లోను చేసి ఆ అపవాది క్రియలు చేసేటట్లుగా చేసి నరకంలో పడవేయటము అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇంకా కొంతకాలం నీకు సమయం ఇచ్చాడు. ఈ 2025 సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన కారణం అదే. ఏంటి ఆ వాగ్దానం అంటే, నీవు దేవుని మార్గంలో నడవటానికి, దేవుని మాటలు వినటానికి, దేవుని గ్రంథాన్ని చదవటానికి, దేవునిలోనికి ఇంకొకరిని పట్టుకొని వచ్చి దేవుని చేతికి అప్పగించటానికి ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, ఆలోచించు. జూమ్లో వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సింది ఏందయ్యా? నీవు ఇంటి నుండి బయలుదేరేటప్పుడే ఇంటి పక్కన వాళ్ళతోటి మాట్లాడు. ఇదిగోనమ్మా, మందిరానికి వెళదాంరా, దేవుని యొక్క మాటలు విందుగాని రా, నీకు రక్షణ అనేది సిద్ధపరిచిన దేవుడు మన దేవుడు, కాబట్టి రా అని ఎవరినన్నా పిలుచుకొస్తున్నావా? కూర్చోబెడుతున్నావా? జూమ్లో దేవుని మాటలు వినిపిస్తున్నావా? నీకు వినిపించినట్లయితే నీకు దేవుడిచ్చిన కిరీటంలో ఒక వజ్రపు రాతిని నీ కిరీటంలో పెడతాడు అనేది తెలుసుకో. చాలా మందిని నేను అడుగుతూ ఉంటాను, ఏమమ్మా ఇన్ని రోజులు గడిచిపోయినాయి కదా, నీ ఇంట్లో వాళ్ళనే తీసుకురాలేకపోతున్నావు ఏంటి అంటే, వాళ్ళు చెప్పిన మాట వింటలేదయ్యా అనే మాట మాట్లాడుతున్నారు. అమ్మా, నీ భర్తని లేదంటే నీ భార్యని మందిరానికి తీసుకురావటం లేదు అంటే దానికి ఎన్నో కారణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే నీ ప్రవర్తన మందిరంలో సరిగా లేదు. అది గ్రహించినటువంటి వాళ్ళు ఏమన్నా అంటారేమో అని నువ్వు తీసుకురాలేకపోతున్నావా? లేకపోతే నిజంగానే
వాళ్ళు నీ మాట వినకుండా పోతున్నారా? చెప్పాల్సినటువంటి పూచి నీకుంది. బూర మోగించేటువంటి వాడు మోగించకపోతే వచ్చేటువంటి శత్రువుకి లోనైపోయి భయంకరమైనటువంటి మరణాన్ని వాడు పొందుతాడు. కాబట్టి బూర మోగించాల్సిన పూచి ఎవరిది? రక్షించబడి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వాడిది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నూతన సంవత్సరంలో అయినా ఆ పని నీవు చేసి తీరాల్సిందే. అలాంటి పరిస్థితి నీకు దేవుడు కలగజేయునుగాక. ఇందులో ఏంటయ్యా అంటే పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు, నూతనమైనటువంటి సంవత్సరాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ పాత సంవత్సరములో నేను నిన్ను కాపాడాను. ఎన్నో కష్ట నష్టాలని 2024 సంవత్సరంలో ఎన్నో కష్ట నష్టాలని దేవుడు దాటించు. వాటి నుండి మనల్ని తప్పించినటువంటి దేవుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాగ్దానం అదే. నేను నిన్ను కాపాడే దేవుణ్ణి అని చెప్పిన దేవుడు ఎన్నో విషయాల్లో మనల్ని కాపాడాడు. మనం చూస్తున్నాం కదా, అతి భయంకరమైనటువంటి వైరస్ ఎక్కడో పుట్టి మన దేశానికి గాలి ద్వారా వచ్చేసింది వైరస్. ఎంతమంది లక్షల మంది చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో నుండి నిన్ను కాపాడిన విధానం ఎందుకు కాపాడాడు తెలుసా? అయ్యా, దేవుడు నన్ను కాపాడాడు, నిన్ను కూడా కాపాడతాడు అనే విషయాన్ని పక్కన వాడితో నువ్వు చెప్పాలి. చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని సంకన పెట్టుకొని కొంగు చాటును పెట్టుకొని రహస్యంగా మందిరానికి వచ్చేవాళ్ళు, రహస్యంగా దేవుని మాటలు వినటానికి వచ్చేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అదే బాహాటంగా చేత పట్టుకొని వస్తే ఎక్కడికమ్మా అని పక్కన వాళ్ళు అడిగితే ఫలానా మందిరానికి వెళ్తున్నాను అని చెబితే వాడు కూడా రక్షణ మార్గంలో నడుస్తాడు కదా, వాడు కూడా అమ్మా నేను కూడా వస్తాను అంటారు కదా వాళ్ళు. అలాంటి అవకాశాన్ని నువ్వు వారికి చేజారుస్తున్నావు. ఇంట్లో పిల్లలు నీ మాట వింటలేదా? ఆడుకోవటానికి పరిగెత్తుతున్నారా? సండే స్కూల్కి పంపించకుండా ఉంటున్నావా? దేవుని యొక్క మాట ఏముంది? సామెతల గ్రంథకర్త 22:6 ఏం రాపించాడు? చాలాసార్లు మనం చెప్పుకున్న మాటలే ఒకసారి గుర్తు చేసుకున్నంటే మళ్ళీ ఉత్సాహంగా ఉంటది. బాలుడు నడవలసిన త్రోవ, బాలుడు లేక బాలిక, నేర్పించు. ఓ దై చిల్డ్రన్ అని రాశాడు అందులో. అంటే బాలిక గాని బాలుడు గాని వాడు నడవాల్సిన త్రోవను చిన్నపిల్లలప్పుడే వాళ్ళకి నేర్పండి అనే మాట. మందిరానికి వచ్చేవాళ్ళు చాలా మంది వృద్ధులైనటువంటి వాళ్ళు అంటుంటారు, పెద్దవాళ్ళు ఏమంటారో తెలుసా? మా పిల్లలు నన్ను బయటికి నెట్టేశారయ్యా, భోజనం పెట్టమంటే పెట్టడం లేదయ్యా, పండగ నాడు చీర వాళ్ళ వరకే కొనుక్కున్నారయ్యా, నాకు కొనలేదయ్యా, నా మాటలు వింటలేదయ్యా. ఇలాంటి పరిస్థితులు మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరూ ఇప్పుడు దుఃఖపడుతుంటారు. అప్పుడు దుఃఖపడినట్టయితే పిల్లల కోసం ఇప్పుడు దుఃఖపడే పరిస్థితి వచ్చేది కాదు కదా. మనం కూడా ఆలోచించాలి. ఎందుకని మనము ఏది చేస్తుంటామో పిల్లలు నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఉంటారు. అదే పరిస్థితి నీవు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇదే వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ప్రతి పెద్దవాడు, ప్రతి చిన్న పిల్లలు జాగ్రత్తగా మసలుకొని తీరాలి. అందులో ఆజ్ఞల్లోనే రాపించాడు దేవుడు. 10 ఆజ్ఞల్లో ముఖ్యంగా రాపించినటువంటిది ఏది? ఏమని? నీవు నివసించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు బ్రతకాలి అంటే నువ్వేం చేయాలి? నీ తల్లిని తండ్రిని సన్మానించము. అంటే వీడేం చేస్తున్నాడు? 60 సంవత్సరాలు వచ్చినాయి మా నాన్నకని ఎక్కడో మూల బండేసినట్టు ఆయన తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టి దండేస్తుంటాడు. అదే సన్మానము. వాడికి రోగం వస్తే చూడాలి, ఇబ్బందులు కలిగితే ఇబ్బందుల నుండి దాటేటట్లుగా చూడాలి, కష్టాలు నష్టాలు వీటన్నిటినీ వాడికి రాకుండా ఏర్పాట్లు చేయాలి. ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా అని నువ్వు రోజుకొక్కసారన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఇది నువ్వు చేయాల్సిన పని. బాలుడు నడవలసిన త్రోవ వానికి చిన్నప్పుడు నేర్పితే వాడు పెద్దవాడైనప్పటికీ కూడా ఆ మార్గం నుండి తొలగిపోవడానికి దేవుడు రాపించినటువంటి మాట. అందులో అంటున్నాడు, దీర్ఘాయుష్మంతుడు అయి బ్రతుకు అనే మాట. 100 సంవత్సరాలు బతుకయ్యా నువ్వు అని ఆశీర్వదిస్తే ఎవరన్నా అది శాపం కిందకు వస్తుంది ఈ రోజుల్లో. ఏంటది? 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా కర్ర పట్టుకొని ఇలా ఇలా చిన్నగా నడిచేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. మంచంలో పండుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా బ్రతుకులో బ్రతికేటువంటి వాళ్ళకి 100 ఏళ్ళు బతుకు ఇంతే అని అంటే అర్థం ఏంటి? ఇలాగే రోగంతో 100 ఏళ్ళు బతుకు అన్నాం అనుకో, అది దీవెన చేపిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? దీర్ఘాయుష్యు అంటే అర్థం ఏంటి అంటే నువ్వు బ్రతికినటువంటి బ్రతుకులో సుఖమైనటువంటి జీవితం ఎంత వరకు ఉంటుందో
అంతవరకు బ్రతికి ఉండటము అని అర్థం. సుఖమైన జీవితం ఎప్పుడు వస్తుంది మానవునికి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి జీవితము, దేవుడిచ్చినటువంటి ఆయుష్లో ఎప్పుడు కూడా నీకు లోపం రానే రాదు అనేది తెలుసుకొని తీరాలి. అది దీర్ఘాయుష్షు అంటే. అంతేగాని మంచంలో ఉన్నోడు 100 ఏళ్ళు బతుకు అంటే అది శాపం కింద మారుద్ది తప్పితే అది దీవెన కిందకి రానే రాదు. మానవుల యొక్క దీవెన ఎవరికి కావాలి అసలు? 2 చేతులు ఒక్కొక్కటి ఒక్కో దానికి పనిచేస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం కుడి చెయ్యి చాస్తాడు అని రాస్తున్నాడు. నీ దక్షిణ హస్తమును చాచయ్యా అంటున్నాడు. ఆ దక్షిణ హస్తమును చాస్తే చాలు మానవుడు దీర్ఘాయుష్మంతుడై హాయి అయినటువంటి జీవితాన్ని జీవిస్తాడు అని పరిశుద్ధ గ్రంథకర్త తెలియచేస్తా ఉన్నాడు. సహోదరుడా, ఆలోచన చేసేవా? మనం బ్రతికేది ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో దేవుడు మొట్టమొదట్లో ఆదాముకి ఏం చేశాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేశాడు ఆదాముతో? తప్పుడు పని చేయంగానే, దేవుని యొక్క ఆజ్ఞను మీరంగానే ఆదాముకి ఎలాంటి శాపం పెట్టాడో తెలుసా? ఏం పెట్టాడు శాపం? 3వ అధ్యాయంలో ఆదికాండంలో మనం తెలుసుకోవచ్చు. దేవుడు రాస్తున్నాడు, ఒక్కసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుకునే ముందు ఒక్కసారి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన దేవా, రక్షక, నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో గతించిన కాలంలో మేము చేసినటువంటి అపరాధములను మీరు క్షమించి నూతనంగా మాకు ఒక సంవత్సరాన్ని మీరు ఇచ్చారు. అవునయ్యా, ఈ సంవత్సరంలో మేము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి నీ ఎదుట నిలబడి వారు చేసిన వాగ్దానాన్ని నాయన నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తే అయా మీరు వారికి సహాయం చేసే దేవుడిగా ఉన్నావు. ఇదిగో నీ మాటలోకి మేము వెళ్ళబోతున్నాం. సహాయం చేయండి దేవా, మీకు స్తోత్రాలు. నీ మాటలు నాయన అయా జుంటి తేనీల ధారల వంటి మాటలు మేము వినటానికి సహాయం చేయండి. అయా అల్పుణ్ణి, అయా అజ్ఞాని అయినటువంటి నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడే మాట వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరచుకొని ఫలించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఒక చక్కని మాట ఏమి రాశాడు దేవుడు? ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఇందులో ఏం చేశాడు దేవుడు? దేవుని యొక్క ఆజ్ఞను మీరిన ప్రతి ఒక్కరికి వచ్చే శాపం ఇదే. ఏమి శాపం ఇచ్చాడు? ఎవరి మాట విన్నాడు అనేది తీసి పక్కన పెట్టండి. అపవాది తలుసుకుంటే అపవాది మాట ఆదామే వినకుండా చేసేవాడు. ఒక సాధువుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రూరమైనటువంటి వ్యక్తిగా మారటానికి ఒకే ఒక కారణం వస్తుంది. అది అపవాది ఆ మార్గమును తప్పించడమే. అపవాదికి లోనయ్యేటువంటి పరిస్థితులు మానవులకు అందరికీ వస్తుంది. ఒకే ఒక మానవుడు, ఆయన దైవ మానవుడు. ఆయన మాత్రమే అపవాదిని ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగిన దేవుడు. ఆయన 17:1 అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఆయన శక్తిని మించినటువంటి శక్తి లోకంలో లేనే లేదు. అపవాది చెప్పుకున్నాడు, బెదిరిద్దాం అనుకున్నాడు, ఈ లోకం యావత్తు నా స్వాధీనంలో ఉంది తెలుసుకో అని బెదిరించాడు యేసు ప్రభు వారిని. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, దేవుని మాటలను నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నావు అని బెదిరించినట్లుగా, బెదిరించినా కూడా బెదిరిపోనటువంటి ప్రభువు అపవాదిని పారద్రోలినట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ అపవాది అవ్వగారినే మోసం చేయటం కాదు, ఆదామునైనా సరే మోసగించేవాడే. కానీ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి బలహీనమైన ఘటాన్ని ఎంచుకున్నాడు. అందువలన అంటున్నాడు పరిశుద్ధ గ్రంథకర్త, నీవు నీ భార్య మాట విన్నావు అని. అప్పట్లో భార్య మాట వింటమేంది, ఇప్పట్లో వింటలేదా? ఇందులో స్త్రీలు ఎక్కువగా ఉన్నారు పాపం, వింటలేదండి. ఎవరు మాట్లాడటల్లా?
మా ఇంట్లో వాళ్ళు నా మాట వింటలేదండి, తిరగబడుతున్నాడు. పొద్దాక ఇదే చూపిస్తున్నాడు, ఈ వాక్యమే అంటున్నారా? లేదు, అపవాదికి అవ్వే కాదు లోబడేది, లోకమంతా లోబడిపోయింది అనేది మనం తెలుసుకొని తీరాలి. ఇందులో ఆ ఒక్క విషయములో ఆదాము తప్పు చేసిన కారణంగా ఏం జరిగింది? భూమి శపించబడినది రాస్తున్నాడు. ఎలాంటి పరిస్థితి ఆదాముది? బఫే టైపు అంతా. మనం బఫే టైపు వెళ్తుంటాం కదా, ఏది అన్ని కావాలంటే అది ఉంటాయి. తీసుకోవడం. ఏది కావాలంటే అది మనం తీసుకుంటాం. తింటా ఉంటాం. ఆ రోజుల్లో వంటలు వండుకోవటానికి ఏమీ లేదు. ఏ ఫలము కావాలంటే ఆ ఫలం కోసుకునేవాడు. తోటలో ప్రవేశించి లోనకి వెళ్ళేవాడు. మామిడికాయ కావాలంటే మామిడికాయలు తినేవాడు, అరటిపళ్ళు కావాలంటే అరటిపళ్ళు తినేవాడు. తనకు నచ్చినటువంటి ఫలాలు. చూస్తున్నాం కదా, 4 అరటిపళ్ళు తింటే ఆకలి అవుద్దా నీకు? ఉండదు. 2 మామిడికాయలు తింటే, 2-3 మామిడికాయలు తింటే ఆకలి అవుద్దా? అలా బ్రతికారు వాళ్ళు. వంట లేదు, ఏమి లేదు. ఏది కావాలంటే అది కోరుకొని అది కోసుకొని తినేటువంటి పరిస్థితులు అప్పట్లో ఉండేవి. అలాంటి పరిస్థితి ఆ వనము నుండి బయటికి వచ్చిన తర్వాత దేవుని యొక్క శాపం ఏంటో తెలుసా? భూమి నీకు ఏమిస్తుంది? ఇప్పుడు దాకా ఫలభరితమైనటువంటి భూమిని ఫలితం నేను అనేది. శపిస్తున్నాను. దాని నుండి ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుందట? ఫలభరితమైన గచ్చ మొండ్ల పదులను చొప్పలను శపించిన గచ్చిపదులు తర్వాత. వస్తాయండి. భయంకరంగా నీవు విత్తనం వేస్తావు, ఆ విత్తనం మొలవదు. రెండోసారి వేసుకో, మూడోసారి ఫలము వేసుకున్నా, భూమి గచ్చిపదులు ఫలభరితంగా ఉండే భూమి ఎలా అయిపోయింది? నువ్వు మొండ్ల చేసిన చొప్పలు, తప్పు. గచ్చిపదులు. ఆ తప్పేంటి? దేవుని యొక్క ఆజ్ఞను మీరిన కారణంగా ఈ రోజుల్లో దేవుని యొక్క ఆజ్ఞను మాటలను మీరినటువంటి ప్రజల మధ్యలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. 2024 సంవత్సరంలో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నిన్ను కాపాడి 2025లోకి ప్రవేశింపజేసిన దేవుడు మన దేవుడు. నీతో పాటుగా అవిశ్వాసులను కూడా నీతో పాటుగా బ్రతకనించిన దేవుడు. నీ వలన ఆశీర్వాదం ఎవరు పొందారు? అవిశ్వాసులైనటువంటి వాళ్ళు, దేవుని వ్యతిరేకించినటువంటి వాళ్ళు, దేవుడు అంటే గిట్టని వాళ్ళను కూడా దేవుడు నీతో పాటుగా సహవాసం పెట్టించాడు. కారణం, వారు నీ మాట విని మార్పు చెందాలి. అది దేవుని యొక్క కోరిక. ఎందుకని వాళ్ళు నీతో పాటుగా వచ్చారు చెప్పు? దేవుణ్ణి అడుగుతావు కదా. ప్రకటన గ్రంథకర్త రాస్తా ఉన్నాడండి, 6వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాస్తున్నాడు చదువుకుందాం ఒకసారి, జ్ఞాపకం చేసుకోండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు ఆ, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. ఒక్క నిమిషం అమ్మ, ఎక్కడ చూశారట? బలిపీఠము బలిపీఠము క్రింద బలిపీఠము క్రింద చూశాడు ఆయన. ఎలాంటి వారిని? ఆయన నామము నిమిత్తము ఎవరైతే, చనిపోయి సాక్ష్యం ఆయన నామము నిమిత్తము సాక్ష్యం ఇచ్చిన కారణంగా వధించబడినటువంటి వాళ్ళ ఆత్మలు ఆత్మలను ఆయన బలిపీఠము కింద మూలుగుతున్నాయట. ఏంటయ్యా ఇంకా నాకు ప్రతీకారం, వాళ్ళకి ఎప్పుడు నువ్వు తీర్చేది అని అడుగుతుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? వారు ఆ, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఉమ్, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అబ్బా, ఎంత గొప్ప మాట. ఇంకా సహదాసులు ఉన్నారు, నువ్వేనా చంపబడేది? ఇంకా చాలా మంది ఉన్నారు నాకు సాక్ష్యం ఇచ్చి చచ్చిపోయేవాడు. చంపబడబోవు వారి వాళ్ళ లెక్క సంపూర్ణం కావాలి. ఒకరు ఇద్దరు కాదు, వాళ్ళు లెక్క సంపూర్ణం కావాలి. వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చి చనిపోవాలి. అలాంటి ప్రవర్తన ఇక్కడ కనిపిస్తా ఉంది. బలిపీఠము కింద కేకలేసే వాళ్ళని ఆపుతున్నాడు దేవుడు. ఆగయ్య, ఇంకా ఉంది సమయం. ఇంకా చాలా మంది భూమి మీద ఉన్నారు. నా కోసము నా మాట అందరికీ తెలియజేయటానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళ లెక్క సంపూర్ణం కావాల్సిన పరిస్థితి ఉంది. దేవుని యొక్క మాటలు వాళ్ళలో చెప్పాలి. అందుకే 2025 సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆలోచన చేయి. వాళ్ళకి నువ్వు తెలియజేస్తే కదా. ఇంట్లో కూర్చొని ముడుక్కొని మేలకుండా ఒక మూలన కూర్చుంటే వాడికి తెలుసుద్దా దేవుని యొక్క మాట? నీకు శ్రమ వచ్చుద్దా వాళ్ళ నుంచి?
రాదు. హాయిగా ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటావు. ఏంటి ఉపయోగం? నీకు ఇంకొక సంవత్సరాన్ని దేవుడు బహుమానంగా ఇస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, ఇదిగో పక్కనే నీతో పాటుగా నిన్ను చూసి ఆశీర్వదించబడినటువంటి వాడిని నీవు రక్షించటానికి దేవుడు నీకు ఇచ్చాడు ఇది. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? నీవు వాడిని మార్చటానికి ప్రయత్నం చేయాలి. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయానికి అర్థం అది. కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి పని అలా ఉంది. భూమి శపించబడినది కదా, అందులో భూమి ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలి అంటే ఏం జరగాలి? దేవుడు ఆలోచన చెయ్యి అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. మనం చదువుకుంటే ద్వితీయోపదేశకాండంలో 11వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుకుంటూ పోతే అందులో రాస్తున్నటువంటి మాటలు ఒక్కసారి చదువుకుందాం. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. భూమి మీద దేవుని యొక్క కన్నులు మానవులను చూస్తూ ఉన్నాయి. ఇందులో కొంతమంది నీతిమంతులు కనిపిస్తూ ఉంటారు, కొంతమంది అవిధేయులైనటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ నిమిత్తము, నీతిమంతుల నిమిత్తము భూమి మీద వర్షము కురుస్తూ ఉంటది. యెహోవా కన్నులు సంవత్సరము మొదలుకొని సంవత్సరము చివరి వరకు కూడా ఎల్లప్పుడూ దాని మీదే ఉండును. ఎల్లప్పుడు భూమి మీద కనిపిస్తూ ఉంటాయి. చూసారా? శపించబడినటువంటి భూమి ఎలా అయిపోయింది? యెహోవా కన్నులు భూమి మీద చూస్తూ ఉన్నప్పుడు వర్షము దాని సమయంలో వస్తూ ఉంది, ఎండ దాని సమయంలో వస్తుంది, కోతలు కోసే టైము దాని సమయం ప్రకారంగా కోతలు వస్తూ ఉన్నాయి, పంటలు దాని అంతటా అదే దాని కాలమందు పంటలు పండుతూ ఉన్నాయి. చూసారా మీరు ఎప్పుడైనా? ఈ రోజుల్లో మనకి చివరి రోజులు అని చెప్పుకుంటున్నటువంటి రోజులు మనకు కనిపిస్తూ ఉంటే, పంట పండి చేతికొచ్చే సమయంలో ఏం జరుగుతుంది? వర్షం వస్తుంది. వర్షం వస్తుంది. ఎండ బ్రహ్మాండంగా ఎండ కాసే రోజుల్లో చలి వస్తుంది. అంటే వాతావరణ పరిస్థితులు మారటానికి గల కారణం ఒకటే కారణం, దేవుని ఆజ్ఞను మీరటము. ఆ మీరినటువంటి పరిస్థితులు దేవుని యొక్క కన్నులు చూస్తూ ఉన్నాయి అనేది మనం తెలుసుకొని తీరాలి. ఇందులో అంటున్నాడు, యెహోవా కన్నులు సంవత్సరము మొదలుకొని సంవత్సరము చివరి వరకు, డిసెంబర్ 31 వరకు, జనవరి 1వ తారీఖు నుండి మధ్యలో గ్యాప్ ఎంత ఉందండి? డిసెంబర్ 31 అంటే మనకి 31 ఎప్పుడు? అర్ధరాత్రి 12. అది దాటగానే గ్యాప్ ఏమన్నా ఉందా? లేదు, గ్యాప్ లేనే లేదు. మళ్ళీ ఇంకో సంవత్సరాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎక్కడైనా గ్యాప్ ఉందా? అంటే దేవుడు సంవత్సరాలనే కాదు, ఎన్నో రోజుల పాటు నిన్ను భూమి మీద నివసింపజేసేటువంటి దేవుడు, క్షేమకరంగా ఉంచేటువంటి దేవుడు మన దేవుడు. నిన్ను మనం చదువుకోబోతా ఉంటే హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో మనం చదువుకోవచ్చు. హబక్కూకు 3వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచబడును. ఒక భక్తుడు కేకేస్తున్నాడు, అయ్యో సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి, దాన్ని నీవు ఏం చేయాలి? కొత్తగా చెయ్యయ్యా అంటున్నటువంటి కేకే వినపడుతూ ఉంది. దేవుడితో మామూలుగా భక్తులు మామూలుగా మాట్లాడటలేదు, కేకలేస్తున్నారు. అయ్యో నూతనంగా నీవు ఇచ్చిన ఈ సంవత్సరాన్ని నీవు ఏం చేయాలి? నూతనపరచు, చేయి. కొత్తదానిగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఎంత గొప్పదైనటువంటి పరిస్థితులు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. కీర్తనకారుడు అంటున్నాడు, 65వ అధ్యాయం 11వ వచనములు ఎంత చక్కగా రాస్తూ ఉన్నారు. చదువుకుందాం ఒక్కసారి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. ఇంకా ఎంతో గొప్పగా చెబుతున్నాడు. ఆ సంవత్సరం యావత్తు కూడా కొండల మీద ఉన్నటువంటి గడ్డి బ్రహ్మాండంగా ఉంది, అది మేయటానికి పశువులకి బ్రహ్మాండంగా ఉంది. మానవులకి నీవు అందించేటువంటి ఆహారం ఎంతో శుద్ధిగా ఉంటా ఉంది, నీరు ఎంతో
శుభ్రంగా కనిపిస్తా ఉన్నాయి. మానవులు నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు పోయిన సంవత్సరం ఎలా ఉన్నారో ఈ సంవత్సరం కూడా అలాగే ఎంతో శ్రేష్టంగా బ్రతకటానికి నీవు ఏర్పాటు చేసావయ్యా. సంవత్సరమును నీ దయా కిరీటము కిరీటము ధరింప చేసి ఉన్నావు. ధరింపజేసావు. ఒక రోజు 2 రోజులు కాదండి. దయా కిరీటము. దయ అంటే ఉచితంగా ఇచ్చేది. దేవుడిని నీవు కొలిసినా కొలవకపోయినా దేవుడు నీ మీద దయ చూపించి ఉచితంగా ఇచ్చేది ఏంది అంటే సంవత్సరం మొత్తాన్ని కూడా ఆయన దయతో నింపినటువంటి దేవుడు. మొదట్లో ఎలా ఉంది? సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు శపించి భూమిని ఈ విధంగా పంట లేకుండా కష్టార్జితాన్ని మానవుడు భూమి మీద నుంచి తీసుకోవాలి, చెమట కార్చి భూమి మీద పడేయాలి, అయినా కూడా పంట సరిగా పండకుండా ఉంటుంది. శాపం వచ్చింది. అలాంటి శాపాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? దీవెనగా మార్చేశాడు. భూమిని చూచినప్పుడు మానవుల యొక్క శ్రమ, కష్టము, ఇబ్బందులు అన్నీ చూచిన దేవుడు కరిగిపోయాడట. కరిగిపోయి మానవులను చూచి, అయ్యో నా బిడ్డలు ఎలా ఉన్నారు? కష్టపడుతున్నారు. కష్టపడేది ఎవరు చూస్తారు? దేవుడు చూశాడు. కష్టపడటము, మానవుడు కష్టపడటం అనేది దేవునికి ఇష్టం ఉండదండి. అది దేవుడు చూశాడు. కన్నీరు కాచి మొర పెడుతున్నటువంటి ప్రజల్ని దేవుడు చూస్తాడు. దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ జనాంగం యొక్క మొరను ఆలకించు అని చెబుతున్నాడు. ఎలాంటి మొరది? ఈ కష్టం మేము భరించలేమయ్యా. వాళ్ళు ఇటుకలు తయారు చేసేటువంటి పరిస్థితి. సరిగా తొక్కకపోతే ఇటుకలు ఇరిలిపోతాయి, అలా పగిలిపోతుంటాయి అన్నమాట. అలా కాకుండా దాన్ని బాగా తొక్కి ఇంకా దాంట్లో ఏ రకరకాలు వేసి తొక్కి ఇటుకలు చేయటంలో ఇజ్రాయేల్ జనాంగం శ్రేష్టమైనటువంటి వాళ్ళట. వాటితోటి కట్టినటువంటి ఇళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి అలాంటి ఇళ్ళు మనం ఎవరన్నా పోయి చూస్తే అక్కడ కనిపిస్తుంటే అన్ని ఇటుకలు ఇంకా కనిపిస్తూ ఉంటాయి ఇళ్ల మీద. దానికి ఏం ప్లాస్టింగ్ గీస్టింగ్ లేనటువంటి ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటి ఆ పొజిషను అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటో తెలుసా? నీ మొర ఆలకించటం. నీవు పోయిన సంవత్సరం చేస్తాను అని చెయ్యనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీ మొర ఆలకించేటువంటి దేవుడు. చాలా మంది అంటారు, నీ మాట నేను వినపా, ఎంత చెప్పినా కూడా పోవయ్యా, పాతప్పే తీర్చలేదు, నువ్వు కొత్త తప్పు కావాలంట. అదే కదా, పాతప్పే నువ్వు తీర్చలా, పాతదైనటువంటి వాగ్దానమే నువ్వు తీర్చలా. కొత్తగా ఇప్పుడు మళ్ళీ కూర్చుంటున్నావు నా దగ్గర, మళ్ళీ అడుగుతున్నావు. ఎలా ఇవ్వాలి నీకు? అడుగు అన్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు అడిగితే ఎట్ట? పాత బాకీ తీర్చలేదుగా నువ్వు, పాత వాగ్దానాలు నెరవేర్చుకోలేదు కదా, కొత్తదైన వాగ్దానం ఇంకోటి కలిపి మరీ చెబుతున్నావా? దేవుడు మాట్లాడితే నువ్వు ఎక్కడుంటావు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఆదాము ఏం సమాధానం చెప్పాడు? దేవుడికి తెలియదా ఆదాము దాక్కున్నాడని? తెలుసు. మానవుని హృదయంలో నుండి వచ్చే మాట ఎలా ఉంటుంది తెలుసుకుందాం, ఏం చెబుతాడో అనే ఆలోచన. నీ ఆలోచన క్రమము దేవునికి తెలుసు కదా, నీది నాది అందరిది. ఏ మాట మాట్లాడతావు చూద్దాం. నీ నోటి నుండి వచ్చే మాట నీ హృదయంలో నుండే వస్తుంది. ఆలోచన చేసావు ఎప్పుడైనా? నువ్వు చేసినటువంటి ఉన్నాయి దేవుని ఎదుట కూర్చొని నువ్వు చేసిన మాటలు నెరవేర్చుకున్నావా? నెరవేర్చుకోలేకపోతున్నావా? సంవత్సరమును అయ్యా నీ దయా దాన్ని ఏం చేసావు? చేసావయ్యా. భయంకరమైనటువంటి స్థితిలో నుండి నన్ను, నా ప్రజల్ని, విశ్వాసులైనటువంటి జనాన్ని బయటికి తీసుకొని వచ్చావు. అది మానవుడు కేక వేస్తున్నాడు దేవుని దగ్గరకు వచ్చి. నీవు కేక ఎలా ఉంది? నాకు మంచి ఉద్యోగం ఇచ్చావయ్యా, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని ప్రతి సంవత్సరం చెబుతున్నావా? ప్రతిరోజు చెబుతున్నావా? ఏ ఉద్యోగం ఉంటే రేపు పొద్దున ఊడిపోవచ్చు కదా. పైన అధికారులకి నువ్వు నచ్చకపోతే ఉద్యోగం పీక్ అవతల పారు, సస్పెండ్ చేసి తర్వాత డిస్మిస్ చేసేస్తారు. అలాంటి పరిస్థితి ప్రతిరోజు దేవునికి మొరపెడుతున్నావా? మొట్టమొదటి రోజు ఉద్యోగం రాగానే కానుకలు దేవునికి ఇచ్చాను, దశంభాగం ఇచ్చాను, బ్రహ్మాండంగా కూర్చొని ప్రార్థన చేశాను, అంతవరకు సరిపోద్దా? లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఉదయకాల సమయం ఇది. ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుని ప్రార్థన చేస్తున్నావా?
రాత్రి నుండి నన్ను కాపాడిన దేవుడవు. ఈ రాత్రి నన్ను క్షేమకరంగా కాపాడి ఉదయాన్నే నీ వెలుగు చూడటానికి నన్ను నింపావు, కూర్చోబెట్టావయ్యా అని ఒక్క మాట అనలేవా నువ్వు? అనగలిగిన వాడు ఎంత ధన్యుడు! యెహోవా దేవుడుగా కలిగిన ప్రజలు ఎంత ధన్యులు! అలాంటి పరిస్థితి లేని ప్రజలు ఎంతమంది ఉన్నారు లోకంలో? ఇంకా బయటకు వచ్చి చూడు. హడావుడి జీవితాలే, దేవుని మర్చిపోయే జీవితాలే, ఆ మార్గం అంటే ఎరగని జీవితాలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎంత భయంకరమైనటువంటి మాటలండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో ఎంత చక్కని మాటలు రాపించాడో చూద్దాం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచబడలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కాని తమ వాదముల యందు వ్యర్థులయ్యిరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యిరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. మళ్ళీ మొట్టమొదటి వచనం చదువు. 21వ 21. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని. దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలే వీళ్ళు. మా మందిరానికి వెళ్ళాలంటే పొలిమేర దాటాల. పొలాల్లో కట్టుకున్నాం. మా పొలం ఉందిలే, ఊరెమ్మటిగా ఉంది, అక్కడ పొలంలో కట్టాం. దాటాలంటే ఏం చేయాలా? పొలిమేర అనేది ఉంటుంది అక్కడ. అంటే ఆ ఊరి యొక్క సరిహద్దు. అక్కడ ఏం చేస్తారో తెలుసా? బలులు అర్పిస్తారు. నేను కారులో పోతా ఉన్నప్పుడు, అయ్యా ఇంకా మేము మీకోసమే ఎదురు చూస్తున్నాము, మీరు వెళ్ళిపోతే మేము బలిస్తాం అయ్యా అంటుంటారు వాళ్ళు. అంటే ఏంది? దేవుని సముఖమునకు పోయే ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పోయిందాకా ఆగండ్రా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఏంటి? దేవుడు పలానా అని ఎరుగు వాళ్ళు. దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన్ని దేవుడిగా మహిమపరచలేదు. దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు కూడా ఆయన్ని దేవుడిగా చూడాల. ఏదో నలుగురిలో ఒక ఆయనలో ఈయన కూడా అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి. అంతేనా? ఎంత చక్కగా రాస్తున్నాయండి. దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన మహిమపరచటం చేస్తున్నారు. పక్షుల యొక్కయు జంతువుల యొక్క మార్చివేశారు. మోషే గారు 40 దినాలు అక్కడ కొండ మీద తపస్సు చేయటానికి పోయాడు. దేవుని యొక్క ఆజ్ఞలు పట్టుకొని వస్తున్నాడు. వస్తే కిందకు వచ్చి చూస్తే అక్కడ ఒక పండగ జరుగుతుంది. దూడను చేసుకొని దూడని అహరోన్ చేశారు. అహరోన్ ఎవరు? దేవుని యొక్క బిడ్డ అండి. అహరోను దేవుని యొక్క బిడ్డలో ఒక ఆయన. ఆయన పట్టుకున్నారు. నువ్వు చేస్తావా చెయ్యవా అంటే ఏం చేయాలి? నేను చెయ్యను, నేను నిజదేవుని యొక్క బిడ్డను. ఆయన మాటలు ప్రకారంగా నడిపించటానికి నన్ను కూడా ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దాకా మోషే ముట్టి నేను నడిచాను. ఆయన ఏది చెబితే అదే. ఆయన వాక్కు ఏదైతే ఆ వాక్కుని నేను. దేవుని యొక్క వాక్కు మోషే అయితే మోషే యొక్క మాట అహరోను. అహరోను అలాంటి గొప్పవాడిని పట్టుకొని లొంగదీసి ఏం చేయమన్నారు? మా దేవుడిని చేయమంటే ఏం చెప్పాలా? నేను చెయ్యను అనాలా? లేదంటే ఇంకొకటి ఏదన్నా చేయాలా? దూడని చేయటం ఏందండి? ఒక దూడని, అది కూడా ఎక్కడెక్కడి నుంచి పట్టుకొచ్చాడో తెలుసా? బంగారం, ముక్కుల బంగారం తీసుకొచ్చాడంట. నీ ఊపిరి తీసుకొచ్చాడు, అక్కడ పడేశాడు. అదంతా పోత పోసి ఒక దూడను తయారు చేశాడు. చూసారా ఎంత భయంకరమైన పని? అంటే దేవుని యొక్క సేవ చేసే వాళ్ళని కూడా లొంగ తీసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో జరిగేది ఏంది? మోషే వచ్చేటప్పటికి దేవుని యొక్క ఆజ్ఞలు పట్టుకొని వచ్చే సమయానికి అహరోను అక్కడ ఉన్నాడు. దేవుని మాటను ధిక్కరించి దూడను చేసి వాళ్ళందరినీ కొలుసుకోండి అన్నాడు. తప్పుడు మార్గంలో నడిపించాడు.
ప్రజల్ని, దేవుని సేవకులైనటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఏంది? ప్రజల్ని సరైనటువంటి మార్గంలో నడిపించు, లేకపోతే దానికోసం ఇందాక చెప్పుకున్నామే బలిపీఠము క్రింద కేకలేసేటువంటి ఆత్మలు, అలా ఉండిపో నువ్వు. అది దేవుడు శాసనం, అది ఆజ్ఞ, అది. ఓ ఇంకా కొంతమంది ఉన్నారయ్యా అంటే అందులో ఈ అహరోన్ చేరల, మోషే చేరాడు, పక్కనే ఉన్న యెహోషువ చేరాడు అందులో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఇందులో ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తూ పోతా ఉన్నారో వారిని తప్పించడానికి జన సమూహాన్ని తయారు చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. కీర్తనకారుడు రాసినటువంటి మాట అది. అయ్యా, ఈ సంవత్సరాన్ని నీవు దయా కిరీటంగా ధరింపజేసావయ్యా అంటున్నాడు. యోవేలు గ్రంథకర్త అంటున్నాడు 2వ అధ్యాయంలో 21 నుండి 24 వచనాలు మనం చదువుకుంటూ పోతే అందులో ఒక చక్కని మాట రాపిచ్చాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. ఎవరట? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. ఉంటారండి. ఇండియా అంటే మట్టి కాదండి, ప్రజలు గారు చెప్పారు. ఏమని? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులు. మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశమా అని అంటే దేశంలో నివసించేటువంటి మానవులు అనేది తెలుసుకోవాలి. భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. గంతులు వేయి. ఎందుకు గంతులు? చిన్నపిల్లలు గంతులు వేసినట్టుగా వేస్తారా? మానవులు వేసే సందర్భం ఒకటి కనిపిస్తా ఉంది. ఏంటట అది? చదువమ్మా. యెహోవా గొప్ప కార్యములు చేసెను, పశువులారా భయపడకుడి. గడ్డి బిళ్ళలలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును అంటున్నాడు ఇక్కడ. తొలకరి వర్షము, తొలకరి అంటే మొట్టమొదటి వర్షము, కడవరి వర్షము, వర్షాకాలం ఎండింగ్ లో కురిసేటువంటి వర్షాన్ని దేవుడు తన నీతితో నీ మీద కుమ్మరిస్తాడు. పశువులతో కూడా చెబుతున్నాడు ఆయన. ఎక్కడ పడితే అక్కడ గడ్డి నీ కోసం మొలిపిస్తా, నేను నీ ఆహారాన్ని నేనేం తీసేయను. మనుషులందరూ ఎగిరి గంతులేయండి, సంతోషంగా గంతులేయండి అని చెప్పే మాట ఇందులో కనిపిస్తున్నటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 29వ అధ్యాయంలో మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుంటే ఎంతో ప్రాముఖ్యంగా అంటున్నాడు. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయండి, పండుగలను క్రమముగా జరగనీయుడి. పండగలన్నిటిని కూడా వద్దని నేను చెప్పట్లా. పండగలు హ్యాపీగా సంతోషించు. ఎప్పుడు? దేవుని యొక్క దీవెన నీ మీదకి వచ్చేంత వరకే. ఎప్పుడు వస్తుంది? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం వలన దేవుని యొక్క దీవెనలు నీ మీద మెండుగా కురిపించేటువంటి దేవుడిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. సహోదరుడు, ఆలోచన చేసావా ఎప్పుడైనా? దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా నీ మీదకి రావాలి అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనములో. గతించిన కాలంలో నీవు చేసినటువంటి క్రియలు యావత్తు కూడా క్షమించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చదువుకుందాం. రోమీయులకు పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇందులో అంటున్నాడు, నూతనంగా నీకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరంలో నీ మనసు మారి నూతనంగా ఉండాలి. మనసు మార్చుకో. ఇంకా పాత జీవితమే నీకుందా? పాత జీవితమే ఉంటే ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నీవు ఉంటావో ఆలోచన చేసావో ఎప్పుడైనా? ప్రకటన గ్రంథకర్త అంటున్నటువంటి మాట ఒకటే. 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుంటూ పోతే, నువ్వు చల్లగా గాని లేవు. ఎలా ఉన్నావు? నులువెచ్చని నీళ్ళు ఎప్పుడు వస్తాయండి? వెచ్చగా ఉన్నటువంటి కాలిపోతున్న నీళ్లలో అది నులువెచ్చగా మారుద్ది. అంటే
వెచ్చని జీవితం ఎప్పుడు దేవునికి సంబంధించింది, చల్లని జీవితం ఎప్పుడు కూడా అపవాదికి సంబంధించింది. వెచ్చని జీవితంలో దేవునికి సంబంధించినటువంటి నీ జీవితంలో ఏం తీసుకొచ్చిపోతున్నావు? అపవాది క్రియలను తెచ్చి ఇంకా చేస్తున్నావు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? నేను నిన్ను బయటికి నా నోటి నుండి ఉమ్మివేస్తాను. ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నోటిలో నాలుగు కింద అప్పుడప్పుడు థర్మామీటర్ పెడుతుంటారు. ఎందుకని? బయట పెట్టొచ్చుగా. ఎందుకని? నీ నీ యొక్క శరీరంలో వేడి ఎంత ఉందో తెలుసుకోవటానికి. అలాగే నీవు నోటిలో ఉన్నంత వరకు వెచ్చగా ఉంటావు. బయటికి ఊసివేశాడు అంటే నువ్వు చల్లబడిపోయినట్టే లెక్క. అలాంటి జీవితమా నువ్వు కోరుకుంటేది? నూతన సంవత్సరంలో నువ్వు కోరుకునే జీవితం ఎలా ఉందో ఆలోచన చేసావా? పాత జీవితం ఎలా ఉందో నువ్వు ఎప్పుడైనా గమనించావా? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి మనం కొన్ని విషయాలు చదువుకోవచ్చు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటే ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును. ఒక్క నిమిషం. మనము కూడా అంటే రక్షించబడిన నీవు కూడా, దేవుని ఎరిగినటువంటి నీవు కూడా. మునుపు అంటే ఏంటి? 2024 సంవత్సరంలో ఎలా ఉన్నావు? అవివేకులను అవిధేయులను మోసపోయిన వారును నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి ఉన్నాం. దాస్యం ఎప్పుడు కూడా అపవాదికి సంబంధించి. నీవు దాసుడుగా ఉన్నావు అంటే లోకంలో అపవాదికి లోనయ్యావు అని అర్థం. మునుపు ఎలా ఉన్నావు అంటే అపవాదికి లోనైన జీవితం నీ జీవితం. కాబట్టి దాని నుండి బయటికి రావాలి. అపవాదికి లోనైన జీవితం ఇంకా ఉంది అందులో. చదవమ్మా. దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. అసహ్యంగా బ్రతికావు. నీ బ్రతుకంతా కూడా ఎలా ఉండిందో తెలుసా? అసహ్యంగా బ్రతికా. పక్కనోడికి అసహ్యం కలిగింది, దేవునికి ఇంకా అసహ్యం నిన్ను చూస్తే. దేవుడు కోరుకుంటున్నాడు, సామెతల గ్రంథకర్త అంటున్నాడు, దేవునికి అసహ్యమైనటువంటి 6 ఉన్నాయి, 6 కాదు 7ది కూడా కలుపుతున్నాను నేను అనే మాట కనిపిస్తా ఉంది. అసహ్యంగా బ్రతుకుతావా నువ్వు? అసహ్యం అంటే ఏంది? జుగుప్సాకరమైనటువంటి జీవితం. పిల్లాడు కూర్చొని ఇలా పిసుకుతుంటాడు. ఎప్పుడైనా చూసావా? వాడికి ఏమీ తెలియదు. తెలియనటువంటి పరిస్థితుల్లో చేస్తే ఒక రకంగా ఉంటుంది, తెలిసినటువంటి పరిస్థితుల్లో చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది. తెలిసిన పరిస్థితుల్లో ఆ పని చేస్తే ఏమవుద్ది? ఈపు సాపు అయిపోద్ది, ఈపుకు దెబ్బలు పడతాయి. ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, భూమి ఎలా ఉందట? నోరు తెరిసిందట, ఇట్ట తెరిసి కూర్చుందట, అందులో పట్టమే ఆలస్యం, మింగేస్తుంది. భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతావు. మునుపు జీవితం నీది. ఒకసారి గుర్తు చేస్తున్నటువంటి జీవితం ఏందో తెలుసా? మునుపు జీవితం ఇలా ఉంది కాబట్టి నువ్వు మారు అంటున్నాడు. మారాలి అంటే నువ్వేం జరగాలి? ఒక్కసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి చదువుకుంటే మనకి తెలుస్తూ ఉంది. ఏం రాస్తున్నాడు చూద్దాం. ప్రతి విషయములోనూ 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇందులో చిన్న మాట రాస్తున్నాండి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ప్రతి విషయం అంటే ఏమేమి వస్తాయి అందులో? నీకు లాభాలైనా ఉంటాయా? నీకు సహాయకారిగా ఉండేటువంటివి ఉంటాయా? కష్టాలు ఉండవా? కష్టాల్లో కూడా నువ్వేం చేయాలి? అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, నీకు స్తోత్రం, కాపాడయ్యా, స్తుతిస్తున్నానయ్యా నిన్ను. కష్టాల్లోనే మానవుడు దేవుని స్తుతించేది. సుఖాల్లో ఎప్పుడు కూడా. నిన్న ఇందాక అనుకున్నాగా పండగలు ఆచరించండి అని. పండగల్లో దేవుడు గుర్తుకొచ్చాడా? డిసెంబర్ 31వ తారీఖున ఎగిరి గంతులు వేసావు కదా, దేవుడు గుర్తుకొచ్చాడా? కొంతమందికే గుర్తుకొచ్చాడు. సహోదరుడు ఆలోచన చేయి. కీర్తనకారుడు అంటున్నాడు 116వ అధ్యాయంలో 12వ వచనాన్ని ఒక్కసారి చదువుకుంటే అందులో ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాశాడు చూడండి. అందులో 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును?
ఇంత గొప్పగా రాసిన అండి. పట్టుకొని యెహోవా నీకు చేసినటువంటి ఉపకారములు ఉపకారములన్నిటికీ అన్నిటికీ కూడా నేను ఏం ఆయనకి ఏమి చెల్లిస్తాను? ఇవ్వాలి అనుకున్నావా? ఎప్పుడన్నా హృదయంలో అనుకున్నావా? అయ్యో నేను ఇన్ని అనుభవించాను దేవుని దగ్గర నుంచి, ఒక్కసారైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించానా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఆ, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఒకటి. ఆ యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన రెండు. ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. మూడు. చూసారా? మొక్కుబడి చెల్లించు. మొట్టమొదటిది ఏంది? ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాను. నాకు కలిగిన నీవు ఇచ్చినటువంటి మేలులు, గొప్ప విషయాలు, గొప్పతనాలు, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చినయే ఇయ్యని ఒక్కసారి ఆయన ముందు మోకరిల్లి ప్రార్థన చేయటం. రెండవది ఏందట? మొక్కుబడులు వాళ్ళు చెల్లిస్తాను. చెల్లిస్తామండి. మొక్కుబడి. మనం చూస్తున్నాం కదండి, కొన్ని కొండలు ఎక్కి నడిచిపోయి ఎక్కుతారు అక్కడికి. రోజు టీవీలో కనిపిస్తూ ఉంటుంది, వార్తల్లో. ఈ రోజు భక్త జనము 60,000 మంది, 70,000 మంది కొండెక్కారు, ఒక వారులో పడ్డారు. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు తెలుసండి? ఒక రోజుకి 3 నుండి 5 కోట్ల ధనము, బంగారము నిలువు దోపిడీ అండి. క్రైస్తవులు నిలువు దోపిడీ ఇవ్వాలంటే ఏం చేస్తారో తెలుసా? ఆ రోజుకి మిగిలిన రోజుల్లో బంగారం మెండం నిండా వేసుకొని బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు. దోపిడీ, నిలువు దోపిడీ దేవునికి ఇవ్వాలరా అనగానే మొత్తం తీసేసి క్రైస్తవులు ఎలా ఉంటారో ఆ విధంగా వచ్చేస్తారు. ఇదేనమ్మా నిన్న మెడలో చాలా ఉన్నాయి అంటే నిలువు దోపిడీ ఇవ్వాల్సి వచ్చింది దేవుడికి. అంటే ఏంటి, ఏమిస్తారు? కొన్ని మెడలో ఏముండదు. ఏమి లేదు. ఏముంటది? పసుపు తాడు ఒకటి తాడు వేసుకుని. ఒక్కటే ఉంటుంది. అదే దేవుడు అడిగేది, నీ మొక్కుబడులు చెల్లించు అంటే అదేనా నువ్వు చేసేది? దేవునికి నువ్వు ఇవ్వాల్సింది ఏముంది? దేవుడు అడుగుతున్నాడు నిన్నేమన్నా? హృదయాన్ని. ఇవ్వు. దేవునికి ఇస్తేనే దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేస్తున్నానంట ఒక ఆయన, ఒక భక్తుడు వచ్చాడంట. అయ్యా ఏం చేస్తున్నావంటే, నేను పేదోడిని అయిపోయానయ్యా, అందువల్ల నాకు డబ్బు కావాలి, ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఇట్లేదు అని అంటే ఆయన అన్నా అంట, తాళం రావట్లేదు అన్నా అంట. ఎక్కడ? దేవుని యొక్క ధనాగారం యొక్క తాళం రావట్లేదు, ఎంత తిప్పినా కూడా, ఎంత కానుకేసినా రావట్లేదయ్యా అంటున్నంట. ఒక్కసారి నీ హృదయాన్ని విప్పి అప్పుడు వెయ్యి. ఒక విధవరాలేసింది, తన యొక్క రోజువారీ కూలినేసింది కానుక పెట్టెలో అప్పుడు ఆ ధనాగారం తాళం దానంతటదే ఊడి పడిపోద్ది. అప్పుడు నువ్వు దాంట్లో షేర్ వస్తుంది అని చెప్పినప్పుడు తను మనస్ఫూర్తిగా వెళ్ళి ప్రార్థన చేసి తన కానుకలు ఇచ్చినప్పుడు ధనాగారం ఒక్కసారిగా తాళం తిప్పి తను ఊహించినటువంటివి అంతా కూడా ఎన్ని ఏవులు వచ్చినాయో వాటన్నిటినీ పొందినట్లుగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ తాళం తీసే ఏర్పాట్లు నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు తీసి అందులో వేస్తే అప్పుడు ఊడబడుతుంది, అది ఊడి పడిపోద్ది దాని అంతటదే. ఎంత గొప్పదైనటువంటి మాట. మూడోది ఏంది? ఆయన అందరి ఎదుట ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఎవరి దగ్గరంట? ప్రజలందరి ఎదుటనే. ప్రజలందరి ఎదుట. అదండి సాక్ష్యం. ప్రజలందరి ఎదుట నేను చెల్లిస్తాను. చాటుగా చేయను నేను. దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రజలందరి ఎదుట సాక్ష్యంగా మొక్కుబడి నిలబడు. చెల్లించు. దేవుడు నాకు చేసిన గొప్ప మేలిది అని ఎప్పుడైనా సరే నీవు ప్రార్థన చేస్తున్నావా? చెబుతున్నావా ప్రజలకి? అదే చెప్పటం, నువ్వు రక్షించబడిన విధానాన్ని గుర్తు చేయటం. దేవుడు నాకు చేసిన మేలులన్నింటినీ కూడా నేను దాచుకోవట్లేదయ్యా, అందరికీ తెలియజేస్తా ఉన్నాను అనే మాట. కీర్తనకారుడు అంటున్నటువంటి ఒక చక్కని మాట గ్రంథంలో రాయబడింది. 91వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ పోతే అందులో అంటున్నాడు, మొదటిది మహోన్నతుని చాటున విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము. అందులో దేవునిపై నమ్మకం ఉంచితే దేవుని యొక్క వాగ్దానాలు అన్ని కనిపిస్తాయి. 13వ వచనం వరకు దేవుడు మనకిచ్చే వాగ్దానాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు దేవుడిని నమ్ముకుని అక్కడ కూర్చొని పాదముల చెంత, ఇక్కడ అంటున్నాడు ఆయన చాటున నివసించాలనుకుంటున్నటువంటి వాడికి. చూసారా? ఇందులో మనం చదువుకుంటే 14వ వచనము రాస్తూ ఉంటే
అందులో అతడు అతడు నన్ను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడు అతన్ని నన్ను తప్పించి ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను నేను అతన్ని అతన్ని తప్పించేదను. తప్పిస్తాను. ఇది నూతన సంవత్సరం యొక్క వాగ్దానం ఇదే. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను అతనిని తప్పిస్తాడు. ఎందులో తప్పిస్తాడు? సకల సకలమైనటువంటి బాధల్లో నుంచి ఇబ్బందులు, బాధలు, కష్టాలు, నష్టాలు, సమస్యలలో నుంచి ప్రజల ఇబ్బందులు కలుగజేసే ప్రజల నుండి కూడా నిన్ను కాపాడతాడు. అపవాది తంత్రముల నుండి నిన్ను కాపాడే దేవుడు. నన్ను కాపాడు. ఆ, హల్లెలూయా. అతడు అతడు నా నా నామమును నామమును ఎరిగిన వాడు ఎరిగినవాడు కనుక వాడు నేను గనుక అతన్ని నేను అతన్ని గణపరుస్తాను. గణపరచెదను. ఆ, అతడు నాకు అతడు నాకు మొరపెట్టగా మొర్రపెట్టగా ఉత్తరం ఇస్తాడు. నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఉమ్, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఉమ్, అతన్ని విడిపించి గొప్ప అతన్ని గొప్ప చేసేదను. చేసేదను. ఉమ్. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఎవరు అతను? దేవుని యొక్క వాగ్దానం దేవుని ఇది. యందు ఆశ్రమం అతనికి ఆశ్రయించు చూపిస్తా, వాడికి అతన్ని కాపాడుతా, అతన్ని ఘనపరుస్తా, అతనికి ఉత్తరం ఇస్తా, సమాధానం ఇస్తా, అతనికి తోడై ఉంటా, అతనికి గొప్ప చేస్తాను. తృప్తి పరిచేటువంటి దేవుణ్ణి నేను. నా రక్షణ అతనికి చూపిస్తాను. ఎవడో అతడు? దేవుని ప్రేమించేవాడు. నివసించిన వాడే. అతని చాటును నివసించేవాడు దేవుని ప్రేమించేవాడు. ఒకటో వచనంలో చదువుకున్నాం కదండి. మహోన్నతుని చాటు నివసించు వాడే. అతడు ఎవరతడు? మహోన్నతుని చాటు నివసించు వాడు. మహోన్నతుడైన దేవుడు. నివసించేవాడు. ఆ దేవుని యొక్క చాటున నివసించేవాడు. నివసించేవాడు. అపవాది ఎదురుగా వస్తే ఆయన అడ్డం తిరుగుతాడు. రాయి వేస్తే ఆ రాయి ఎవరికి తగులుతుంది? దేవుని చాటున్నాడికి తగులుతా? తగలదండి. తగలదు. ముందున్నాడికి తగులుతుంది. ముందుంది ఎవరు? దేవుడు. మన చాటున, ఆయన చాటును దాక్కున్నాము. ముందున్నది ఆయనే. ఆయనకి తగలాలి. తగిలితే అదే కదా తగిలింది. సిలువ మరణం ఎవరు పొందాలి? మనం పొందాలి. మన తరపున ఆయన పొందాడు. అంటే ఏంది? మనకి రాయి తగలాలి, కానీ ఆయన అడ్డొచ్చాడు. చూసారా? మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని దేవుని చాటున నీడన విశ్రమించేవాడు. నీడన విశ్రమించేవాడండి. సేద తీర్చుకునేవాడండి. రెస్ట్ తీసుకునేవాడండి. అలాంటి వాడు అతడు అని చెబుతున్నాడు. అతనికి ఎవరైతే మహోన్నతుని చాటును నివసిస్తాడో వానికి దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసు కదా. ఎన్ని గొప్పవైనటువంటి వాగ్దానాలు. నేను అతన్ని తప్పిస్తాను. ఎన్నో ఇబ్బందులు దేవుడు మనకి కనిపిస్తున్నాడు. ఎన్ని రకాలుగా నీవు కన్నులారా చూస్తూ ఉండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగజేస్తాను. వేట కాని ఊరిలో నుండి ఆయన నన్ను తప్పించును. నాశనకరమైన తెగులు నుండి దేవుని యందు నమ్మకం చూపించేటువంటి వాడిని చీకటిలో సంచరించి తెగులు కూడా నీకు రాకుండా చేస్తాను. దేవుని తెగులు నా గుడారం 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నాకు. ఎంత గొప్పదైనటువంటి పని అండి. దీనికి ఒక చిన్న సంఘటన నేను చెప్పాలనుకుంటున్నాను. నేను అప్పుడు ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మారిపేట బంగ్లాలో. ఏజిఎం గారు ఫోన్ చేసి, అయ్యా అక్కడ కృష్ణాపురం అని ఒకటి ఉంది అడవిలో, అక్కడ బ్రాంచ్ మేనేజర్కి నక్సలైట్ల నుండి బెదిరింపులు వస్తున్నాయి, ఆయన లోన్లు ఇవ్వటలేదట, కాస్త పోయి హెల్ప్ చేయా, నీ స్క్వాడ్ ఉంది కదా, ఒక 10 మందిని తీసుకుపోమన్నారు. నేను 5-6 పట్టుకొని పోయాం. జీబులో పోయాం. అన్నీ అయిపోయినాయి. సాయంత్రానికి అన్నీ మూట కట్టి ఆయన దగ్గర పెట్టి అప్లికేషన్ అన్నీ తిరిగి వస్తున్నాం. పోయేటప్పుడే డీజిల్ ట్యాంక్ మొత్తం నింపుకొని పోయాం. అడవి దాటాం. దాటిన తర్వాత ఆ జీబులు ఆగిపోయింది. జీబు ఏమయ్యా ఏమైంది డ్రైవరు అంటే, అయ్యో డీజిల్ అయిపోయింది అన్నాడు. ఏం చేస్తావు? రాత్రి చీకటి పడిపోయింది, భయంకరంగా ఉంది, అడవి దాటి బయటకు వచ్చాం, కానీ దాని పోలికలు బయటకు వస్తున్నాయి. ఇదిగో పక్కన ఊరు కనపడుతుంది, లైట్లు ఉన్నాయి, అక్కడ పోయి కిరోసిన్ అన్నా తెస్తానండి, నడుస్తుంది బండి అన్నాడు. సరే పోయి తెచ్చాడు, పోసాడు. ఈ లోపుగా నేను అక్కడికి ఫోన్ చేశాను. ఆ బంగ్లా ఫోన్ చేస్తే ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా తెలిసిన ఆయన నుండి ఆయన స్కూటర్ పంపించాడు. పంపించి, అయ్యా ఆ స్కూటర్ ఎవరిది? ఇంకో ఫీల్డ్ ఆఫీసర్ది. ఆ స్కూటర్ పట్టుకొని వచ్చి ఆ ఫీల్డ్ ఆఫీసర్ని అడిగితే, అయ్యా నేను ఈ చలిలో రాలేను, నేను జీబులోనే కూర్చుంటాను, అయ్యా మీరు ఎక్కండి అని నన్ను ఎక్కించారు. సరే అని పోతున్నాం. వెనక జీబు వస్తుంది, మేము ముందు పోతున్నాం.
పోతూ పోతూ ఒక్కసారిగా వెనక తిరిగి చూస్తే జీవు వెనక లేదు. 15 అడుగులు నుండి 20 అడుగులు లోతున్నటువంటి గోతిలో పడిపోయింది. స్టీరింగ్ ఇరిగిపోయింది. నేను అందులో ఉన్నట్టయితే అప్పుడు కొంచెం స్టౌట్గా ఉండేవాళ్ళే. అప్పుడు అందులో ఉన్నట్టయితే అందరికి దెబ్బలు తగిలినాయి. క్షేమంగా ఉన్నది ఎవరు? నేను ఒక్కడనే. చూసారా, ఇక్కడ నీ ప్రక్క 1000 మంది పడినాను, ఇప్పుడు ప్రక్కన పడినా 10,000 మంది కూలినను, ఈ కుడి ఏ ప్రక్కన అపాయము 10,000 మంది కూలినను ఆ పడిన పాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ దగ్గరికి రాకుండా చూస్- పడే దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగిన సర్వశక్తి దేవుడు. మీద నివసించు. కాబట్టి ఆయన ఆశ్చర్యం. అలాంటి దేవుడు మిలిటరీకి పోయి వచ్చినట్టు చాలా మంది చెబుతుంటారండి. చిన్న బైబిల్ ఇందులో జేబులో పెట్టుకున్నానండి, ఎదుటివాడు కాల్చిన గుండు ఇక్కడ తగిలి పక్క పోయింది అని. అది నమ్మకం. నీ నమ్మకం ఎలా ఉంది? 24వ సంవత్సరంలో దేవుడు నీకు చేసిన ఎన్ని మేలులు తలపోస్తూ 25వ సంవత్సరంలో నీవు వాగ్దానం చేసావా? దేవుని దగ్గర నుంచే ఎప్పుడు వాగ్దానాలేనా? నీ వాగ్దానం ఏం చేయలేదా? చేసి ఉంటే దాన్ని నెరవేర్చడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మనం వెనికిడిలో దీవించుగాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ రక్షగా నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రభు, మీరు ఇచ్చిన ఈ నూతన సంవత్సరంలో అయా మా బ్రతుకులను మార్చుకొని నూతనంగా జీవించటానికి నీ కృప దయచేయండి. అయా మీ ఎదుట మేము చేసిన వాగ్దానాలను మేము నెరవేర్చుకునేట్లుగా అయా నీ కృప దయచేయండి. ఆటంకపరిచే ఏ శక్తినైనా సరే దూరపరచండి దేవ. అపవాదిని దూరపరచండి దేవ. మీకు స్తోత్రాలు. జూమ్లో ఉన్నటువంటి నీ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నాయన. సహాయం చేయండి. నూతనంగా మీరు ఇచ్చిన ఈ సంవత్సరం యావత్తు కూడా నీ దయా కిరీటంగా మాకు ధరింపచేసేయండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన. ఆయా ఎవరైతే రుగ్మతలతో ఉంటారో వారిని ఆయా నాయన తండ్రి ముట్టండి, స్వస్థపరచండి. అపవిత్రాత్మలచే బంధించబడినటువంటి వాళ్ళని బంధకాలు తెంచివేయండి. భారద్రోలండి దేవా. మీకు స్తోత్రాలు. అయా నాయన తండ్రి ఇంకో దినం కొరకు మేము ఎదురు చూస్తూ ఉండి నీ కరుణ కటాక్షాలు మాపై కుమ్మరించి అయా నీ దిన దీవెనలతో నింపి నడిపించుకోమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.